హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఐ హబ్ విత్ మీ. మన ఛానల్లో పైథాన్ కోర్సెస్ అండ్ హెచ్టిఎంఎల్ కోర్సెస్ స్టార్ట్ చేశాం. అండ్ ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాం. చాట్ జీపీటీ గురించి, నోట్బుక్ ఎల్ఎం గురించి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్లో లింక్స్ అంటే ఏంటి, నావిగేషన్ అంటే ఏంటో చూద్దాం. లింక్స్ నార్మల్గా ఎలా వర్క్ అవుతాయి, యాంకర్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, వీటి స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. అసలు లింక్స్ అంటే ఏంటి? ఒక వెబ్ పేజెస్ని కానీ వెబ్సైట్స్ని కానీ ఫైల్స్ని కానీ సెక్షన్స్ని కానీ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మీకు అమెజాన్ తీసుకుంటే ఒక హోమ్ పేజ్లోనే యాక్సెసరీస్ పేజ్, మొబైల్స్ పేజ్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ పేజ్ మనకి ఒకే చోట ఉంటాయి అన్నమాట. లింక్స్ ద్వారా మనం దాని మీద క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్ డైరెక్ట్ అవుద్ది. నెక్స్ట్ రియల్ వరల్డ్లో లింక్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూట్యూబ్ కానీ, అమెజాన్ ఆర్ ఇన్స్టాగ్రామ్, కాలేజ్ వెబ్సైట్స్. ఒక్కసారి మనం చూద్దాం అన్నమాట. అంటే ఈ లింక్స్ ఎలా వర్క్ అవుతాయి. రియల్ వరల్డ్లో అమెజాన్ ఓపెన్ చేసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో అమెజాన్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ అమెజాన్ షాప్ ఆన్లైన్ అని, మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ ఇవన్నీ మనకి లింక్స్ అన్నమాట. లింక్స్ అన్ని బ్లూ కలర్లో మనకి హోవర్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. అంటే మన కర్సర్ దాని మీద పెట్టగానే అండర్లైన్ వస్తుంది కదా, వీటన్నిటిని మనం లింక్స్ అంటాం. ఇదంతా ఒక హోమ్ పేజ్. మనం ఒక్కసారి దీన్ని ఇన్స్పెక్ట్ చేయటం వల్ల ఏంటంటే ఈ పేజ్ హెచ్టిఎంఎల్ కోడ్ అంతా మనకు వస్తుంది. చూసారు కదా, ఇదంతా హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ వాటి స్టైలింగ్ అనమాట. ఒకసారి మనం అమెజాన్లోకి వెళ్దాం. ఇదంతా మనకి అమెజాన్ పేజ్. ఈ అమెజాన్ ఈ పైన అంతా హెడర్ పార్ట్. ఇవన్నీ నావిగేషన్ లింక్స్ అనమాట. ఈ ఫ్రెష్ అని, ఎంఎక్స్ ప్లేయర్ అని, సెల్ అని, ఈ సెల్ మీద క్లిక్ చేయగానే వేరే పేజ్కి డైరెక్ట్ అయింది. ఇవన్నీ ఇంటర్నల్ లింక్స్ అనమాట. అంటే ఏంటి, ఒక వెబ్సైట్ లోపలే మనకి లింక్స్ ప్రొవైడ్ చేశారు బయటికి వెళ్ళకుండా. చూసారుగా, న్యూ రిలీజెస్ అని, మొబైల్స్ అని, ఇవన్నీ మనకి యాంకర్ ట్యాగ్స్ అనమాట, లింక్స్. ఈ లింక్స్ అంటా మనకి ఇంటర్నల్ లింక్స్, వీటన్నిటిని మనం అనేది. ఎందుకంటే ఒకటే వెబ్సైట్లో డైరెక్ట్ అవుతున్నాం కాబట్టి. ఇప్పుడు అమెజాన్లోనే మనం సెల్లోకి వెళ్తున్నాం, టుడే డీల్స్ అని చెప్పి క్లిక్ చేసినా మనకి ఈరోజు డీల్స్ రావటం, మొబైల్స్ అని, కస్టమర్ సర్వీస్ అని, వితిన్ ద పేజ్ మనకి వెళ్తుంది. అదే వేరే పేజ్కి డైరెక్ట్ అవటం ఎలాగా, ఇప్పుడు అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు వికీపీడియా ఉంది. మనకి నార్మల్గా ఇక్కడ ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇక్కడ ఏదైనా సర్చ్ చేస్తున్నా, లైక్ తాజ్ మహల్ అని చెప్పి సర్చ్ చేశా. మనకి వితిన్ ద వెబ్సైట్లోనే మనకి ఓపెన్ అయింది, అంటే ఇంటర్నల్ లింక్స్ లాగా. అదే నేను ఉర్దూ అని ఓపెన్ చేసినా మనకి ఇంటర్నల్ లింక్స్ ద్వారా ఓపెన్ అయింది. అంటే ఏంటి, వెబ్సైట్ లోపల వెబ్సైట్ ఇదంతా. వికీపీడియా కూడా లాంగ్వేజ్ కోడ్స్ కానీ, అదే మనకి వేరే పేజెస్ ఓపెన్ అవ్వాలి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మనకి గూగుల్ లోపల ఏదైనా షాపింగ్ వెబ్సైట్, ఇప్పుడు లేదా యూట్యూబే తీసుకున్నాం. చూసారుగా, మనకి యూట్యూబ్లో లింక్స్ మనం ఓపెన్ చేయడానికి ఇవన్నీ లింక్సే మనకి. ఇవి కూడా మనకి ఇంటర్నల్ లింక్సే. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి డైరెక్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఏదైనా మనం ఆర్టికల్ ఓపెన్ చేద్దాం. లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేశాను. ఇందులో మనకి సర్టెన్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. ఈ సర్టెన్ ఆర్టికల్స్ మీద నేను క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్ ఓపెన్ అయింది. అంటే ఏంటి, ఈ వెబ్సైట్ అంటే ఈ పేజ్ నుంచి మనకి ఇంకొక పేజ్కి డైరెక్ట్ అవుతుంది. చూసారుగా, ఇదంతా ఎక్స్టర్నల్ లింక్స్ అనమాట. అంటే మన వెబ్సైట్లో లింక్స్ ప్రొవైడ్ చేసి ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవ్వటానికి, లేదా ఇంకొక వెబ్సైట్లో ఓపెన్ అవ్వటానికి. ఈ యంగ్ లీడర్స్ అనేది ఒక వెబ్సైట్ అనమాట.
టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళదే. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ పేజ్. అంటే న్యూసెస్ అవన్నీ వస్తా ఉంటాయి. మనం టెక్ మీద క్లిక్ చేస్తే టెక్ మీద ఇవన్నీ ఇంటర్నల్ లింక్స్. ఎందుకంటే ఇప్పుడు టెక్ గాని మనం క్లిక్ చేస్తే సోషల్ గాని ఇవన్నీ మనకి సేమ్ పేజ్‌లో ఓపెన్ అవుతున్నాయి. కానీ నేను వేరే అదర్ లింక్స్ ఏదైనా క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అయిందనుకోండి. అది మనకి ఎక్స్టర్నల్ పేజ్. ఇది మనకి ఎక్స్టర్నల్ పేజ్. ఎందుకంటే మనం ఇక్కడ వేరే వెబ్‌సైట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పి ఇంకొక వెబ్‌సైట్ వాళ్ళు వీళ్ళు యాడ్ ఇచ్చుకున్నారు. అదే మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్‌లో ఓపెన్ అయింది. దీన్ని మనం ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం. ఒకసారి పీపీటీ ఓపెన్ చేస్తా. ఇందాక మనం చూసిన లింక్స్ అన్నీ యాంకర్ ట్యాగ్ ద్వారా కనెక్ట్ చేస్తామన్నమాట మన వెబ్‌సైట్‌లో. హెచ్ఆర్‌ఈఎఫ్ అనేది హైపర్ లింక్ రిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఏ యూఆర్ఎల్ రిఫరెన్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఏ పేజ్ యొక్క యూఆర్ఎల్ రిఫరెన్స్ కింద ఇవ్వాలి. అవన్నీ మనం ల్యాబ్‌లో గూడా మీకు ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాంకర్ ట్యాగ్ అంటే మనకి లింక్స్‌ని కనెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింక్స్. ఇందాక చూసినట్టు ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మనకి వేరే వెబ్‌సైట్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుద్ది. లైక్ ఇప్పుడు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు వేరే వెబ్‌సైట్ యొక్క లింక్స్ అంటే వేరే వెబ్‌సైట్స్ యాడ్ ఇచ్చినప్పుడు వాటిని క్లిక్ చేస్తే మనకి వేరే వెబ్‌సైట్‌కి డైరెక్ట్ అవుతుంది. వాటిని మనం ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం. వీటిని మనం జనరల్‌గా పర్సనల్ పోర్ట్‌ఫోలియోస్‌లో మన గిట్‌హబ్ గాని, లింక్డ్ఇన్ లింక్స్ కానీ ఇచ్చినప్పుడు మన లింక్డ్ఇన్ లింక్ మీద క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది వేరే ట్యాబ్‌లో. వీటిని మనం ఎక్స్టర్నల్ లింక్స్ అంటాం. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్. వితిన్ ద పేజ్ ఓపెన్ చేసుకోవడానికి మనం ఇంటర్నల్ లింక్స్ యూజ్ చేస్తాం. ఇందాక అమెజాన్‌లో మనం యాక్సెసరీస్ మీద క్లిక్ చేసినా, మొబైల్స్ మీద క్లిక్ చేసినా, బెస్ట్ సెల్లర్స్ మీద క్లిక్ చేసినా మనకేంటంటే వితిన్ ద పేజ్ మనకి నావిగేట్ అవుతుంది. అంటే ఔట్ ఆఫ్ ది పేజ్ వెళ్ళట్లా. వీటిని మనం ఇంటర్నల్ లింక్స్ అంటాం. లైక్ ఇప్పుడు అడ్మైన్ పేజ్ గాని, ప్లేస్‌మెంట్స్ పేజ్ గాని, డిపార్ట్‌మెంట్ పేజ్ గాని. ఇప్పుడు మీ కాలేజ్‌కి ఒక వెబ్‌సైట్ ఉంటే, మీరు ఒకవేళ స్టూడెంట్ లాగిన్ ద్వారా లాగిన్ అయితే మీరు వెబ్‌సైట్‌లో మీ లాగిన్‌లోనే ఉంటారు తప్ప కొత్త పేజెస్ మనకి ఓపెన్ అవ్వవు. ఎందుకంటే ఇంటర్నల్ లింక్స్ అంటే మనకి మన పేజెస్ లోపలే ఓపెన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక అమెజాన్‌లో ఎలా అయితే వితిన్ ద పేజ్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అలాగే వితిన్ ద పేజ్ ఓపెన్ అవుతాయి. ఏదైనా ఎక్స్టర్నల్ లింక్స్ మనం క్లిక్ చేస్తేనే మనకి వేరే లింక్స్ ఓపెన్ అవుతాయి. న్యూ ట్యాబ్‌లో లింక్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఇందాక మనం ఎక్స్టర్నల్ లింక్స్ అన్నాం. ఇదే ఎక్స్టర్నల్ లింక్స్‌ని మనం మన వెబ్‌సైట్‌లో ఎలా పెట్టుకోవాలి? మీరు క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్‌లో ఎలా ఓపెన్ అవ్వాలి? దానికి మనం టార్గెట్ బ్లాంక్ అని వాడతాం. ఇంకా మనకి టార్గెట్ 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఆ 4 టైప్స్ ఏంటి? వితిన్ ద పేజ్ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు? న్యూ ట్యాబ్‌లోకి ఎలా ఓపెన్ చేసుకోవాలి? వాటి గురించి మనం ల్యాబ్‌లో చూద్దాం. నెక్స్ట్ ఈమెయిల్స్. మనం వెబ్‌సైట్‌లో కింద ఈమెయిల్స్ ఎలా యాడ్ జేయాలి? లైక్ ఇప్పుడు మీరు అమెజాన్ వెబ్‌సైట్ చూసుకుంటే కింద కాంటాక్ట్ అస్ అని చెప్పి ఉంటది. అందులో మనకి మెయిల్ చేయడానికి సపోర్ట్@ అని చెప్పి ఏదో ఒక మెయిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేయగానే ఆ మెయిల్ మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వాళ్ళ మెయిల్ మనకి జీమెయిల్‌లో ఓపెన్ అయిపోద్ది. ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తా. మనకి ఫోన్ లింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం ఏదైనా కస్టమర్ సర్వీస్‌ది ఓపెన్ చేసినప్పుడు మెయిల్ టు అని మనకొక ట్యాగ్ యూజ్ చేస్తే మనం ఈమెయిల్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ ఈమెయిల్ డైరెక్ట్‌గా మనకి మన ఈమెయిల్‌లో ఓపెన్ అయిపోద్ది. అదే మనకి ఫోన్ లింక్స్ అని యూజ్ చేసి డైరెక్ట్‌గా మనం వాళ్ళకి ఫోన్ డైలర్ ప్యాడ్‌లో మనకి వాళ్ళ మొబైల్ నంబరు డిస్‌ప్లే అవుద్ది. అంటే మనం వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చనమాట. లైక్ ఎమర్జెన్సీగా మన హాస్పిటల్‌కి ఏదైనా ఫోన్ చేసినప్పుడు, మనకి కస్టమర్ సపోర్ట్ లైన్స్ గానీ, రెస్టారెంట్ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్స్ కోసం గానీ, లింక్ క్లిక్ చేయగానే వాళ్ళకి డైరెక్ట్‌గా డైలర్ ప్యాడ్ ఓపెన్ అయిపోయి, కాల్ ఎళ్ళిపోద్దనమాట మన నుంచి. ఈమెయిల్ గూడా అంతే. మనం ఏదైనా కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ జేయాలనుకున్నా, వాటికి మనం ఈమెయిల్ లింక్స్‌లో లైక్ ఇప్పుడు మనకి అమెజాన్‌లోనే నేను మీకు ఈ 2 చూపిస్తా. డౌన్‌లోడ్ లింక్స్. డౌన్‌లోడ్ లింక్స్ అంటే మనం డైరెక్ట్‌గా ఒక లింక్ మీద క్లిక్ చేయగానే మనకు ఆ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోద్ది. సీవీస్ గానీ, పీడీఎఫ్స్ గానీ, లేదా రెజ్యూమ్స్ గానీ, మనం దాని మీద క్లిక్ చేయగానే డౌన్‌లోడ్ అయిపోద్ది. వాటిని మనం డౌన్‌లోడ్ లింక్స్ అంటాం. ఇదెలా మనం పెట్టుకోవాలి మన వెబ్‌సైట్‌లో అది కూడా ఒకసారి నేను మీకు ల్యాబ్‌లో చెప్తా. నెక్స్ట్ బుక్‌మార్క్ లింక్స్. బుక్‌మార్క్ లింక్స్ అంటే మీరేదైనా పేజ్‌ని మార్క్ చేసుకోవాలనుకున్న డిఫరెంట్ ఏరియాస్‌లో, దానికి మనం బుక్‌మార్క్ లింక్స్ అనేవి యూజ్ చేస్తామనమాట.
లైక్ ఏదైనా ఆర్టికల్స్‌లో గానీ, ఎఫ్ఏక్యూ పేజెస్‌లో గానీ, సింగిల్ పేజ్ లేఅవుట్స్‌లో యూజ్ చేస్తాం. రియల్ వరల్డ్‌లో ఏంటంటే వికీపీడియాలో కానీ, డాక్యుమెంటేషన్ సైట్స్‌లో గానీ, ఎఫ్ఏక్యూ పేజెస్‌లో గానీ వీటిలో మనం మామూలుగా బుక్‌మార్క్ లింక్స్‌ని చూస్తా ఉంటాం. నెక్స్ట్ నావిగేషన్ బార్స్. నావిగేషన్ బార్స్ ఏంటంటే యాంకర్ ట్యాగ్స్‌ని ఒక అలైన్‌మెంట్‌లో పెట్టడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. నావిగేషన్ సెక్షన్ లాగా. రియల్ వరల్డ్‌లో నావిగేషన్స్ ఏంటంటే యూట్యూబ్ నావిగేషన్స్ గానీ, అమెజాన్ నావిగేషన్స్ కానీ, లేదా కాలేజ్ వెబ్‌సైట్స్‌లో నావిగేషన్స్ అని, మనకి నావిగేషన్ సెక్షన్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అది గూడా నేను మీకు ఒకసారి చూపిస్తా. నెక్స్ట్ కేస్ స్టడీ. మనం ఒక కాలేజ్ వెబ్‌సైట్ బిల్డ్ చేసినప్పుడు వాటి మీద ఉండే లైక్ ఇప్పుడు లింక్స్ గానీ, హెడ్డింగ్స్ కానీ వాటి లోపల ఉండేవన్నీ ఒకసారి మనం బిల్డ్ చేద్దాం అన్నమాట ల్యాబ్‌లో. అంటే ఒక చిన్న కాలేజ్ కాలేజ్‌కి సంబంధించి ఒక చిన్న వెబ్ పేజ్ లాగా చేసి చూద్దాం. అండ్ మీరేం చేస్తారంటే, మీ ఓన్‌గా ఒక స్టూడెంట్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ చేయడానికి ట్రై చేయండి. ఎలాగైతే నేను మీకు కాలేజ్ వెబ్‌సైట్ చెప్తానో, అలాగే మీరు స్టూడెంట్ వెబ్‌సైట్ చేయడానికి మీరు ఒకసారి ట్రై చేస్తే, మనకేంటంటే కొద్దిగా నావిగేషన్స్ మీద ఒక గ్రిప్ వచ్చుద్దనమాట మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్. మనకి ఇందాక చెప్పినట్టు కాలేజ్ వెబ్‌సైట్‌లో ఏమేమి ఉండాలి? లైక్ హోమ్ సెక్షన్ గానీ, అబౌట్ మీ పేజ్ గానీ, స్కిల్స్ సెలక్షన్ గానీ, లేదా స్కిల్స్ సెక్షన్ అండ్ కాంటాక్ట్ లింక్స్. మళ్ళా మీరు స్కిల్స్ సెక్షన్ అండ్ కాంటాక్ట్ లింక్సే కాకుండా, ఇంకా మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ యాడ్ చేయడం, లేదా గిట్‌హబ్ రిపాజిటరీస్ యాడ్ చేయడం, అది గూడా ఒకసారి మీరు యాడ్ చేసుకోవాలి మీ ప్రాజెక్ట్‌లో. నెక్స్ట్ ఒకసారి మనం అమెజాన్ పేజ్ ఓపెన్ చేసి, ఈ డౌన్‌లోడ్ లింక్స్ అంటే ఏంటి? నావిగేషన్ బార్ అంటే ఏంటి? అండ్ బుక్‌మార్క్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయి? ఫోన్ లింక్స్ అంటే ఏంటి? ఈమెయిల్ లింక్స్ అంటే ఏంటో చూద్దాం. చూసారు కదా! ఇది మనకి ఒక అమెజాన్ వెబ్‌సైట్. ఫస్ట్ మనం ఈమెయిల్ ఎలా చేయాలి? అండ్ టెలిఫోన్ నంబర్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఈమెయిల్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయి? టెల్ అని చెప్పి టెలిఫోన్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇది మనకి అమెజాన్ లింక్. అవన్నీ మనకిచ్చారు. అండ్ ఇవన్నీ ఏంటంటే ఫోటో పార్ట్‌లో మనం ఇచ్చే లింక్స్ అన్నమాట. మనకి అమెజాన్ వెబ్‌సైట్‌లో ఈ ఆల్ అని, ఫ్రెష్ అని వీటన్నిటిని మనం లింక్స్ అనుకున్నాం. వీటన్నిటిని ఒక చోట కలిపి ఉంచేదే నావిగేషన్ బార్. మనకి లైట్ బ్లూలో ఉందంతా నావిగేషన్ బార్ అన్నమాట. ఈ లింక్స్‌ని మనం నావిగేట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి వీటిని నావిగేషన్ లింక్స్ అని యూజ్ చేస్తాం. అంటే నావిగేషన్ లింక్స్‌ని మనం యాంకర్ ట్యాగ్స్ అంటాం అన్నమాట. ఈ నావిగేషన్ లింక్స్‌లో ఒక బంచ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్స్‌ని మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఈ కింద మనకి లింక్స్ అని ఏంటంటే వేరే పేజెస్‌కి డైరెక్ట్ చేయడానికి ఇప్పుడు లైక్ ఫేస్‌బుక్ ఉంది. మనకి డైరెక్ట్‌గా వాళ్ళ ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా మనకేంటంటే లింక్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఇప్పుడు హెల్ప్ అని చెప్పుంది. దాని మీద క్లిక్ చేసాం. మనకి కావాల్సిన అంటే మనకేదైనా హెల్ప్ కావాలా? ఏదైనా ఎఫ్ఏక్యూస్ ఉన్నాయా? అండ్ మనకి సర్వీసెస్ ఏమన్నా కావాలా? ఇవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. వాళ్ళన్నీ లింక్స్ కింద చేశారు చూసారా? మనం ఒక్క దాని మీద క్లిక్ చేస్తే మనకి వాటికి సంబంధించినవన్నీ ఓపెన్ అవుతున్నాయి. లైక్ ఆర్డరింగ్ అని, షిప్పింగ్స్ అని, హోవర్ గూడా అవుతున్నాయి. ఇదంతా సీఎస్ఎస్ స్టైలింగ్ అన్నమాట. మనకి సీఎస్ఎస్‌లో వీటిని ఎలా స్టైల్ చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ డౌన్‌లోడ్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఎనీ సాంగ్ నేమ్ లైక్ నేషనల్ యాంథమ్ సాంగ్ ఎంపీ3. ఇక్కడ ఎంపీ3 అనేది మనకి ఆడియో ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం. ఎంపీ4 అనేది వీడియో ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవటం కోసం మనం యూజ్ చేస్తాం. మనం దాదాపు స్టార్టింగ్‌లో ఒక లింక్ వచ్చింది ఎంపీ3 అని చెప్పి. ఎంపీ3 అంటే సాంగ్ డౌన్‌లోడ్‌కి మనకి వాళ్ళు లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు నాకిక్కడ డౌన్‌లోడ్ బటన్ అని ఉంది. మనకి లింక్స్ కావాలంటే మన లింక్స్ కూడా మన బటన్‌లో కూడా లింక్‌ని అమెండ్ చేసుకోవచ్చు. అంటే కలుపుకోవచ్చు. మనం ఒకసారి లింక్ అని చెప్పి సెర్చ్ చేస్తా. ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి.
మనం ఫ్రీ డౌన్‌లోడ్ అని లింక్స్ మీద క్లిక్ చేయొచ్చు. మనం బటన్ ఫార్మాట్‌లో ఇచ్చారు వీళ్ళు. లేదా ఇలా లింక్స్ మీద ఓపెన్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇది కూడా లింకే. మనకి గానా డైరెక్ట్ అవుతుంది. మనం డౌన్‌లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా ఈ డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ బటన్ లోపల కూడా మనం లింక్స్ పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మీకు ఒకసారి నేను అది కూడా చూపిస్తా. ఇదిగోండి. చూసారు కదా! ఈ విధంగా మనం కోడ్ రాస్తాం. లైక్ ఒక బటన్ లోపల లింక్‌ని అమెండ్ ఎలా చేసుకోవాలి, అవన్నీ మనం ల్యాబ్‌లో చూద్దాం. అంటే ఏంటంటే, మనకి డైరెక్ట్‌గా మెయిల్ చేసుకోవడానికి గానీ, వీటికి కూడా లింక్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. దాదాపు మనకు అన్ని వెబ్‌సైట్స్‌లో బటన్స్ అవైలబుల్ ఉంటాయి. లేదా ఏఐ చాట్‌బాట్స్ అవైలబుల్ ఉంటాయి. మన వెబ్‌సైట్‌లో మెయిల్ ఎలా ఓపెన్ చేయాలి, మెయిల్ టు ఎలా వర్క్ అవుద్ది, అవన్నీ మనం ల్యాబ్‌లో చూద్దాం. నెక్స్ట్ నావిగేషన్ బార్స్ గూడా మనం ఒకసారి రికాల్ చేసుకుందాం. అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి నావిగేషన్ బార్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. నావిగేషన్ బార్స్ గానీ, సెర్చ్ గానీ ఇవన్నీ మనకి మెయిన్‌గా నావిగేషన్స్ అండ్ లింక్స్‌లో యూజ్ చేస్తాం. మనం ఈసారి వీఎస్ కోడ్‌లో వీటినెలా మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలి. ఒక కాలేజ్ వెబ్‌సైట్ బిల్డ్ చేద్దామనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 కింద అప్‌లోడ్ చేస్తున్నా. ఎందుకంటే పార్ట్ 1లో పీపీటీ ఎక్స్‌ప్లనేషన్ అండ్ పార్ట్ 2లో మనకి ల్యాబ్ ఉంటది. ఆ ల్యాబ్‌లో ఎలా చేయాలి మొత్తం నేను మీకు డిస్కస్ చేస్తా. డైలీ వీడియోస్ వస్తాయి కాబట్టి ఇక్కడి దాకా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి మన ఛానెల్‌ని రిఫర్ చేయండి. ఎవరైతే మీ ఇంటర్మీడియేట్ ఫ్రెండ్స్ అయినా సరే, లైక్ ఇప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియేట్ అయిపోయి ఉండొచ్చు, లేదా సెకండ్ ఇయర్‌లో ఉండుండొచ్చు. వాళ్ళు బీటెక్ తీసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని రిఫర్ చేసి, మన ఛానెల్‌లో పైథాన్ అండ్ హెచ్‌టీఎంఎల్ కోర్సెస్ వాళ్ళు ముందుగా కంప్లీట్ చేసుకుంటే, వాళ్ళ కెరియర్‌లో ఇది ఒక స్టార్టింగ్ స్టెప్ లాగా వర్క్ అవుద్ది. సో, ఇక్కడి దాకా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like and subscribe to our channel. Don't forget to set the bell icon. Like and the video? Share it with your friends. Like, share and subscribe.